వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు భార్గవి సార్. నాకు కొంచెం కెరియర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి సార్, అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో ఏం చదువుతున్నావు? సార్ నేను బిహెచ్ఎంఎస్ కోర్స్ చదువుతున్నాను సార్. ఎక్కడ? జేఎస్పిఎస్ హోమియోపతి, రామంతపూర్. ఓకే. సో అంటే ఓకే, డౌట్స్ ఏంటి, ఏమున్నాయి? ఒకవేళ ఎంఎస్ చేయడానికి ఏమైనా చేయాలంటే ఏ సజెషన్ చేస్తారు సార్ కోర్సెస్? అంటే ఎంఎస్ అంటే నీ ఉద్దేశం ఎంపీహెచ్, హెల్త్ అంటే ఇన్ఫర్మేషన్, ఏదన్నా నాన్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అంతేనా? ఎంఎస్ అంటే నా ఉద్దేశం ఇప్పుడు హోమియో ఆయుర్వేదం కాకుండా ఏదో రీసెర్చ్ ఫీల్డ్, నాన్ క్లినికల్ రిలేటెడ్వి. అది ఎంఎస్ జనరల్గా చేయాలనుకున్నప్పుడు బేసిక్ బయోలాజికల్ సైన్సెస్ సంబంధించిన డిపార్ట్మెంట్ కింద వస్తారు మీరు. అంటే ప్రీ మెడికల్ సబ్జెక్టులు కూడా చదువుతారు కదా మీరు ఇనీషియల్ ఇయర్స్లో. అందువల్ల ఏంటంటే ఎనీ బయాలజీ డిపార్ట్మెంట్, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ కొంత కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే నాన్ క్వాంటిటేటివ్ డిపార్ట్మెంట్స్, నాన్ మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎలాంటి కోర్స్ అయినా వెళ్ళి మీరు పీజీ చేసే అవకాశం ఉంటుంది. రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. కానీ పర్టికులర్గా యూఎస్ లాంటి కంట్రీస్లో మీరు అప్లై చేసేటప్పుడు ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీలో మీరు అప్లై చేద్దాం అనుకుంటావో అప్లై చేద్దాం అనుకున్నటువంటి కోర్సులో రిక్వైర్మెంట్ ఇస్తారు వాడు. ఏమని? స్టూడెంట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ సో అండ్ సో సబ్జెక్ట్స్ ఇన్ దేర్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటాడు. అంటే మీనింగ్ ఏంటి? నీ యూజీలో 2 కెమిస్ట్రీలు చదవాలి, అయితే 2 బయాలజీలు చదివి ఉండాలి, లేకపోతే ఈ రకమైనటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి ఉండాలి, సంథింగ్ XYZ. ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ కానీ యూజీలో కానీ చదివి ఉంటే అప్పుడు మీరు ఆ కోర్సుకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు లెక్క. మేబీ ఒక కోర్సుకి ఎలిజిబిలిటీ ఉంది అని మనం అనుకున్నప్పటికీ కూడా ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ కోర్సుకి నువ్వు ఎలిజిబిలిటీ కూడా లేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని కాలేజీలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతే ప్రీ రిక్వైర్మెంట్స్ అంటారు వాటిని, ఆ రిక్వైర్మెంట్స్లో నువ్వు చదివినటువంటి క్రెడిట్స్ కోర్స్ కరికులంలో మ్యాచ్ అవ్వలేదు అనుకో, ఒకవేళ అంటే నువ్వు దానికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు అని అర్థం. బట్ ఇన్ జనరల్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ మెడికల్ రిలేటెడ్, బయాలజికల్ రిలేటెడ్, కెమిస్ట్రీ రిలేటెడ్ కానీ, ఎనీ బయాలజికల్ సైన్సెస్ రిలేటెడ్ ఏ డిపార్ట్మెంట్ కైనా, ఈవెన్ ఫార్మా డిపార్ట్మెంట్ కైనా ఇన్ ప్రిన్సిపల్ నువ్వు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈవెన్ మెడికల్ అనలిటిక్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఇలాంటి వాటికి అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈవెన్ మెడికల్ కాలేజీల్లో కూడా కొన్ని నాన్ క్లినికల్ సెట్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, వెళ్ళొచ్చు. నువ్వు యూజీలో ఎలాంటి సబ్జెక్ట్స్ చదివావు, నువ్వు ఎలాంటి కోర్సుకు నువ్వు అప్లై చేస్తున్నావు, ఆ కోర్సులో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇది కానీ మ్యాచ్ అవ్వకపోతే నువ్వు అప్లై చేయడానికి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక పర్టికులర్ కోర్సు తీసుకున్నప్పుడు యుఎస్లో ఏదో రీసెర్చ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఏదో సెల్ బయాలజీ ఉంది, ఏదో న్యూరో సైన్స్ ఉంది, లేకపోతే ఏదో మన ఎనాటమీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీయో, ఏదో ఒక ఏరియాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పిక్ చేసావు. పిక్ చేసి పీజీ కోర్సులు చూస్తావు, అందులో ఒక 7-8 ఉంటాయి. చూసినప్పుడు బ్యాచిలర్స్ ఇలాంటి కోర్సే చెయ్యాలి అని అడగరాళ్ళు యుఎస్ వాళ్ళు అయితే, ఎనీ ఫీల్డ్. కానీ చెప్తాడు వాడు ఈ కోర్సులు చదివి ఉండాలి అని. ఇన్ జనరల్గా కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు, ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు కనీసం 2-3 ఉండాలి. అప్పుడే నీకు ఎక్కువ ఎలిజిబిలిటీ, వైడ్ ఎలిజిబిలిటీ వస్తుంది. కెమిస్ట్రీ ఎక్కువ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ జనరల్గా 2 to 3 సబ్జెక్ట్స్ అయినా చదివి ఉంటే మీ కరికులంలో మీకు ఎక్కువ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సాటిస్ఫై అవుతారు. ఒకవేళ నువ్వు కెమిస్ట్రీ కానీ ఎక్కువ చదవకపోతే ఇన్ జనరల్గానే కెమిస్ట్రీ బయాలజీ డిపార్ట్మెంట్కి అడ్మిషన్స్ కొంచెం కష్టం. అయినప్పటికీ వెళ్ళాలి అనుకుంటే వాడికి చెప్పాలి, నేను వచ్చిన చదువుతానని చెప్పి వాడిని కన్విన్స్ చేసి ఓవరాల్గా మిగతా అన్ని బాగానే ఉన్నాయి అని అనుకుంటే ఏదైనా 1-2 కేసెస్లో ఉంటాయి.
వేరే అదర్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే ఏదైనా సింగపూర్ కానీ ఏదైనా హాంకాంగ్, చైనా, ఈవెన్ యూరోపియన్ అండ్ యూకే కంట్రీస్లో, ఈవెన్ ఆస్ట్రేలియాలో కొంత సిమిలారిటీ ఉన్నటువంటి కోర్సులు తప్ప మరీ సిమిలారిటీ లేని కోర్సెస్కి అడ్మిషన్స్ వాళ్ళు ఎవరో. యూఎస్లో మాత్రం ఇస్తారు. యూఎస్ ఎక్కువ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళు జనరల్గా ఇచ్చేస్తారు, నువ్వేం చదివినా కూడా వేరే డిఫరెంట్ కోర్స్కి ఇస్తూ ఉంటారు. మిగిలిన కంట్రీస్ కొంచెం తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు నువ్వు అప్లై చేసుకున్నప్పుడు ఆ కోర్సులో కరికులం ఏంటి, నువ్వేం చదివావు అన్నది మ్యాచింగ్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. బట్ ఇన్ ప్రిన్సిపల్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ ఆఫ్ ది బయాలజికల్, కెమిస్ట్రీ, ఫార్మా రిలేటెడ్ ఆర్ మెడికల్ సైన్సెస్ కానీ ఎనీ డిపార్ట్మెంట్కి అప్లై చేయొచ్చు. మేబీ కొన్ని కాలేజీల్లో నీకు ఎలిజిబిలిటీ ఉండొచ్చు, కొన్ని కాలేజీల్లో నీకు ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ అడుగుతారు. ఇప్పుడు నువ్వు మెడికల్ అనలిటిక్స్కి వెళ్ళాలి, ప్రాబబులీ సమ్ కాలేజెస్లో నువ్వు మ్యాథ్స్ చదివి ఉండాలని చెప్పి కండిషన్ పెట్టచ్చు కూడా. మేబీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయినప్పటికీ కూడా ఆ కాలేజీలో ఓకే సరే మ్యాథ్స్ చదవకపోతే ఇబ్బంది అవుతుందేమో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంతో కొంత రావాలనో ఏదైనా ఒక కండిషన్ పెట్టాడు అనుకోబడు, ఇంకా ఆ కాలేజీకి నీకు ఎలిజిబిలిటీ ఉండదు. అందువల్ల అన్ని కాలేజీలకి నువ్వు ఎలిజిబుల్లా అంటే నో. అన్ని బయాలజికల్, కెమిస్ట్రీ రిలేటెడ్ డిపార్ట్మెంట్కి ఎలిజిబుల్లా అంటే నో. అన్ని కంట్రీస్కి ఎలిజిబిలిటీ ఉందా అంటే నో. సో అది కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చూసి దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకుని చెక్ చేసుకుని ఆ కాలేజీ రెప్యుటేషన్, కోర్స్ వర్క్ అన్నీ చూసుకుని చేయాలి. ప్లస్ నువ్వు ఏం ప్రాజెక్ట్ చేసావు, ఏదో హోమియో రిలేటెడ్లోనో లేదా ఏదో ఆయుర్వేదం ఏదో చదివి అందులో చేసేసి ఇంకొక దేంట్లో నేను ఏదో పీజీ చేస్తానన్నప్పుడు వాడు అడుగుతాడు, ఎందుకని నువ్వు చదివింది ఏంటి, ప్రాజెక్ట్ ఏం చేసావు నువ్వు, అసలు ఇందులోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. సో దాన్ని జస్టిఫై చేయడం అనేది కొంచెం కష్టం, జాగ్రత్త చేయాలి. అదర్వైజ్ అది కన్విన్స్ అవ్వడు కదా, నువ్వు చదివింది ఇది, నువ్వు వేరే దానికి వెళ్తానంటున్నావు కదా. సో కొంత కనెక్టివిటీ ఉండాలి. అదర్వైజ్ కొంచెం మంచి కాలేజీలో సీట్లు, అడ్మిషన్స్ అనేవి కొంచెం టఫ్ ఉంటాయి. సో పాసిబిలిటీ అయితే ఉంది. ఇవి కాకుండా జనరల్ కోర్సులకి వెళ్ళాలనుకున్నట్లయితే హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, అలాగే కొన్ని ఎన్జిఓస్కి సంబంధించిన వర్క్, కొన్ని కోర్సెస్ ఏదైనా ఉంటే అవి కానీ, సోషల్ వర్క్ కానీ, ఇట్లాంటి కోర్సెస్కి ఎవరైనా వెళ్ళచ్చు. అలాంటి సందర్భంలో పెద్దగా రిక్వైర్మెంట్స్ ఎవరు అడగరు. గ్రాడ్యుయేషన్ ఏది ఉన్నా కూడా, ఈవెన్ నువ్వు కంప్యూటర్ సైన్స్ చదివినా కూడా నువ్వు పబ్లిక్ హెల్త్ చేస్తానంటే ఓకే. కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు బీటెక్ చదివి ఎంబీఏ చదువుతున్నారు కదా, అట్లా వాళ్ళకే సంబంధం లేదు కదా. బీటెక్ చదువుతున్నాడు వాడు, ఎంబీఏ చదువుతున్నాడు. ఈవెన్ మెడికల్ వాడు కూడా కొంతమంది ఇలా ఐఐఎమ్స్లోకి వెళ్ళి క్యాట్ ఎగ్జామ్ రాసుకుని ఎంబీఏ చదువుతున్నారు. మెడికల్ డాక్టర్లు కూడా, లేదా లా చదివినాడు కూడా వెళ్ళి క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏ చదువుతున్నాడు. అంటే కంప్లీట్లీ ఇర్రెలవెంట్ అది, ఎనీ గ్రాడ్యుయేషన్ ఇస్ ఎనఫ్. అట్లా అనుకున్నప్పుడు హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరైనా చదవచ్చు, దానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. పబ్లిక్ హెల్త్ కూడా నేను పట్టించుకోరు, ఎందుకంటే బేసికలీ దే ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సబ్జెక్ట్స్, మెనేజరియల్ సబ్జెక్ట్స్. మిగిలినవి కొంత టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటారు వాటిని. టెక్నికల్ కదా అది. ఇప్పుడు కెమిస్ట్రీ చదవాలి, బయోకెమిస్ట్రీ టెక్నికల్ అది. ఎవరు పడతాడు చదవలేడు బ్యాక్గ్రౌండ్ లేకుండా. అడ్మినిస్ట్రేషన్ ఏముంది, ఎంబీఏని లేకపోతే మేనేజ్మెంట్ ఎవడని చదివేస్తాడు దానికి. సో దానికి బ్యాక్ ఎండ్లో నువ్వేం చదివావన్నది అది పట్టించుకోరు. బట్ వేరే టెక్నికల్గా ఉన్న సబ్జెక్ట్స్, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంకోటి కానీ ఉన్నప్పుడు కొంతవరకు నీ బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఏం చదివన్న దానికి లింక్ అయిపోయి ఉంటుంది. సో లింక్ ఉన్న కోర్సులు కొన్ని ఉంటాయి, లింక్ లేనివి కొన్ని ఉంటాయి. మేబీ చూసుకుని వెళ్ళాలనుకున్నట్లయితే జనరల్ కోర్స్కి వెళ్ళిపోవాలి. జనరల్ కోర్స్ అంటే అందరూ వెళ్ళే కోర్సులు ఇవన్నీ కూడా. మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కానీ, అంటే ఫైనాన్స్కి రానివ్వరు, ఎందుకంటే ఎంతో కొంత మ్యాథ్స్ చదివి ఉండాలనే కండిషన్ ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ ఎవరు. బట్ జనరల్ మేనేజ్మెంట్ కానీ, ఏదైనా మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, ఏదైనా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని వాటికి ఎలిజిబిలిటీ వస్తుంది. అన్ని కోర్సులు కాకపోయినా అడ్మినిస్ట్రేషన్ కూడా కొన్ని వాటికి వచ్చే అవకాశం ఉంటాయి. కొన్ని ఉంటాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాడు, ఎవరైనా వెళ్ళొచ్చు అది. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ మీద రీసెర్చ్ జరుగుతుంది, వెళ్ళొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో చేయాలనుకుంటున్నాం, వెళ్ళొచ్చు. నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాడికి పెద్దగా బేసిక్గా డిగ్రీ ఇదే ఉండాలి అట్లాగే ఇవి కండిషన్స్ చాలా వరకు పెట్టరు. కొన్ని కంట్రీస్లో ఏమైనా ఉంటాయి తప్ప. అంటే ఏంటంటే ఎవరైనా చదవగలిగే కోర్సులు ఇవి. ఎన్విరాన్మెంటల్ సైన్స్
బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని చేయొచ్చు. అట్లాంటి కొన్ని కోర్సులు ఉంటాయి, అటు మేనేజ్మెంట్ ఉంటాయి, కొన్ని కోర్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, కొంత జనరిక్ కోర్సెస్ ఇవన్నీ. దీనికి ఏమి స్పెసిఫిక్గా ఇట్లాగే చేయాలి అట్లాగే చేయాలి అనేది మెడికల్ రిలేటెడ్ దాంట్లోకి సంబంధించిన కొన్ని కోర్సులు ఉంటాయి. పర్టికులర్గా క్యాన్సర్ కానీ, బ్రెయిన్ కానీ, న్యూరో సైన్సెస్ కానీ, హార్ట్కి సంబంధించి కానీ కొన్ని మెడికల్ బట్ నాన్ క్లినికల్ రీసెర్చ్. వాటికి ఏంటంటే మేబీ కొంత మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఒకవేళ నువ్వు చదివిన సబ్జెక్టులు కానీ నువ్వు చేసినటువంటి ప్రాజెక్ట్ కానీ కొంత రిలేటెడ్గా ఉంటే నువ్వు అని కన్విన్స్ చేయొచ్చు. నేను ఆల్రెడీ నాకు థియరిటికల్గా నాకు ఈ ఏరియాలో నాకు ఇలా నాలెడ్జ్ ఉంది, ఇలా ఉంది, నేను ఈ ఏరియాలోనే చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మేబీ కొన్ని కేసెస్లో కేస్ బై కేసు కన్సిడరేషన్ కూడా చేయొచ్చు. అంటే మెడికల్ ఫీల్డ్స్లో కూడా హోమియోపతి, ఆయుర్వేదం వాళ్ళు వెళ్ళొచ్చు. క్లినికల్ సైడ్ కాకుండా నాన్ క్లినికల్ సైడ్ వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ ఆ సబ్జెక్ట్స్ నువ్వు చదివి దాంట్లో ఏదైనా వర్క్ చేసో లేదా ప్రాజెక్ట్ చేసో సంథింగ్ నీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉందని చూపించగలిగితే వాడు కన్విన్స్ అయితే అప్పుడు ఇస్తాడు. కేస్ టు కేస్ కన్సిడరేషన్ చేస్తారు తప్ప దీనికి ఎంత ఎలిజిబిలిటీ అనేవి ఉండదు. ముందు వాళ్ళు మేలు పెట్టుకుని ముందు వాళ్ళని కమ్యూనికేట్ చేసి ఇది నా పరిస్థితి, నేను మీ దగ్గర ఈ కోర్సు ఉంది, ఈ కోర్సుకి నేను వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అట్లా ఏదైనా ట్రై చేసినట్లయితే కొంతమంది ఒప్పుకోవచ్చు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.